స్వామియే శరణమయ్యప్ప. ఎప్పటి నుంచో నాకు ఒక డౌట్ అండి. అంటే అసలు స్వామి మాల వేసుకుంటే ఏం తినాలి, ఏం తినకూడదు, అసలు నియమాలు ఏంటి, తినేటప్పుడు ఎలా వండుతారు, సో ఇవన్నీ తెలుసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. ఈరోజు మనకి అది తెలుసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అయితే దొరికిందండి. పరశురామ గురుస్వామి వారి పీఠంలో పిఎంపాలెంలో నిత్య అన్నదానం చేస్తున్నారని చెప్పారు. సో నేను అక్కడికి వెళ్ళడం జరిగిందండి. అక్కడ మనకి భాస్కర్ స్వామి అని ఉన్నారు. ఆయనే ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నారు పరశురామ గురుస్వామి వారి ఆధ్వర్యంలో. సో అసలు ఎలా చేస్తున్నారు, ఎలా వండుతున్నారు, రోజు ఒకే ఫుడ్ పెడతారా, అసలు ఏంటి, ఇవేమీ నాకు తెలియదు. సో ఇవి తెలుసుకోవడానికి నేను వెళ్తున్నాను అక్కడికి. చూద్దాం అసలు వాళ్ళు ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నారు, ఎన్ని పూజలు చేస్తున్నారు, సో ఇవన్నీ చూద్దామండి. ఈరోజు మనం ఓన్లీ ఫుడ్ సెక్షన్ ఒకటే కవర్ చేయడానికి వచ్చామండి. సో నేను ఫుడ్ సెక్షన్ కవర్ చేయడానికి చూస్తాను ఈరోజు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఫస్ట్ వాటర్ అనేది మొత్తం అంతా స్టోర్ చేసుకుంటున్నారు ఫుడ్కి ప్రిపేర్ చేయడానికి. ఇక్కడ కనబడేది భాస్కర్ స్వామి అండి. ఈయనే మొత్తం అంతా అన్నదానం మొత్తం అంతా ఈయనే చూసుకుంటున్నారు దగ్గరుండి. ఇక్కడ మళ్ళీ మనకు కనబడేది చిన్న స్వామి అండి. ఈయనే ఇక్కడ హెడ్ షెఫ్ అన్నమాట. అంటే ఇక్కడ మొత్తం అంతా ప్రిపరేషన్ అంతా ఈయనే చూసుకుంటారు. మిగతా స్వాములు అందరూ అంటే ఇక్కడ పీఠంలో ఉండే వాళ్ళందరూ కలిసి చేసుకుంటారండి ఇది. సో ఇక్కడ ఆల్రెడీ కటింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఫుడ్ ప్రిపరేషన్కి ఏవైతే అంటే ఇప్పుడు కూరలు చేయడానికి కానివ్వండి, బిర్యానీ చేయడానికి కానివ్వండి, కావాల్సినవన్నీ ఇప్పుడు ఇక్కడ కటింగ్ అనేది జరుగుతుందండి. ఇక్కడ టమాటో కట్ చేస్తున్నారండి. ఇప్పుడు టమాటోతో పాటు సాంబార్కి ఏవైతే కావాలో సాంబార్కి కావాల్సిన కూరగాయలను కట్ చేస్తున్నారండి. బంగాళదుంప బొరబటి కర్రీ అండి. దీనికి ముందు ఏం చేస్తున్నారంటే ముందు వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో బంగాళదుంప బొరబటి దాన్ని బాగా ఉడికించుకుంటున్నారండి. అంటే దాని తర్వాత దీన్ని వేరేగా తాలింపు వేస్తారంట. సో ముందుగా ఉడికించేసుకుంటున్నారు. ఈ ఉడికించుకున్న బంగాళదుంప బొరబటి ఏదైతే ఉందో దీన్ని సపరేట్గా అంటే వాటర్లోంచి బయటికి తీసేస్తున్నారండి. దీనిలోంచి వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేస్తున్నారు అనమాట. వాటర్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ కర్రీని మొత్తంగా పోపు వేసుకున్నారండి. సో ఈ పోపు వేసిన తర్వాత ఈ కర్రీ అయితే ఇలా రెడీ అయ్యిందండి. ఇప్పుడు రెండో కర్రీ రెడీ చేస్తున్నారండి. దొండకాయ కర్రీ రెడీ చేస్తున్నారు. అంటే వీళ్ళు రోజు 2 కర్రీస్ అనేవి కంపల్సరీ పెడతారంటండి. అంటే డిఫరెంట్ వెరైటీస్ 2 కర్రీస్ అనేవి పెడతారు. సో దొండకాయ కర్రీకి కూడా వీళ్ళు ఇందాక బంగాళదుంప బొరబటికి చేసినట్టే ముందుగానే ఉడకపెట్టేసుకుంటున్నారండి. దీన్ని సపరేట్గా మళ్ళీ టమాటో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మసాలాలు మొత్తం అన్నీ వేసుకొని మళ్ళీ దీన్ని ఒక కర్రీ కింద రెడీ చేస్తున్నారండి. ఇప్పుడు ఆ ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు రెడీ అయిపోయిన దొండకాయ కర్రీని ఒక సైడ్ పెట్టేసుకుంటున్నారండి. దీని తర్వాత వీళ్ళు స్వీట్ చేయడం మొదలు పెట్టారండి.
ఇది కేసరి హల్వా అన్నమాట. సో దానికి ముందు వీళ్ళు రవ్వని అనేది ముందు వేపుకుంటున్నారు. అందులో జీడిపప్పు అన్నీ వేసి ఇప్పుడు ఈ హల్వా అనేది రెడీ చేస్తారు. చిన్నస్వామి అండి, ఈయన అసలు ఈ అన్నదానం స్టార్ట్ అయిన 41 days ఈయనే వండారండి మొత్తం అంతా. ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ అనేది జరుగుతుందండి. సో నేనైతే ఇక్కడ డిస్టర్బ్ ఏం చేయను, ఇక్కడ మీకు క్లీన్గా మొత్తం అంతా చూపిస్తాను. అసలు దేని తర్వాత ఏం వేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో రండి చూద్దాం బిర్యానీ ఎలా రెడీ చేస్తున్నారో. బిర్యానీ వండుతున్నారు కానీ ఎక్కడ మీరు ఉల్లిపాయ కానీ ఎల్లుల్లిపాయ కానీ చూసి ఉండరండి. సో స్వాములకి వండేటప్పుడు ఎప్పుడు ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ అనేది వాడరంట. సో ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ లేకుండా ఇక్కడ మొత్తం అన్నీ అండి, కూరలు కానీ బిర్యానీ కానీ మొత్తం అన్నీ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వాడకుండా చేస్తున్నారండి. మళ్ళీ ఎందుకు అలా వెళ్తే జారిపోద్ది, ఇలా వెళ్తేనే ఉంటుంది. డైలీ ఇక్కడ అన్నదానం అనేది 500 పైన మందికి అనేది జరుగుతుందండి. అంటే ఎంతమంది వచ్చినా సరే ఎప్పుడు ఇక్కడ లేదు అని చెప్పరంట. సో నిత్య అన్నదానం వీళ్ళు 12:30కి మొదలుపెట్టి మధ్యాహ్నం 3 గంటల వరకు అసలు కొనసాగుతూనే ఉంటుంది. బిర్యానీ ప్రిపరేషన్ అనేది అయిపోవచ్చిందండి. ఇప్పుడు ఈ ఎండింగ్ ప్రొసీజర్లో ఏమైతే ఉందో ఇప్పుడు ఇక్కడ మొత్తం అంతా దీన్ని దమ్ముకు ఉంచుతారంటండి. సో దమ్ముకు ఉంచిన తర్వాత బిర్యానీ అనేది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది మంది. స్వామి ఎందులో పెట్టాను స్వామి, ఇప్పుడు తీసాం కదా ఎందులో రాబోదు రైస్ అయిపోతాం స్వామి ఎంత కింద ఇప్పుడు ఇట్రా ఇటు సైడ్ రా సో ఇక్కడ మొత్తం అంతా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత అన్నదానం అనేది అయితే మొదలైపోయిందండి. సో నెమ్మదిగా స్వాములు రావడం మొదలయ్యారు. సో ఇక్కడ 500 వరకు డైలీ స్వాములు వచ్చి తినడం జరుగుతుందండి. స్వాములు, భవానీలు, శివమాలు వేసుకున్న వాళ్ళందరూ. ఇదే పీఠంలో రాత్రి అయితే ఇక్కడ పడి పూజలు, భజనలు అన్నీ జరుగుతున్నాయండి. సో అవి కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తిరుపతి శరణు
పునయ్యప్ప స్వామియే శరణము శరణపునయ్యప్ప నాలా తిరుమల శరణ పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యని పునయ్యప్ప స్వామియే శరణం శరణపునయ్యప్ప అంజా తిరుమల శరణ పునయ్యప్ప